అది ఆలోచన చేయాల్సినటువంటి అంశం, అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే గడిచినటువంటి 2014-19 మధ్య 5 ఏళ్ల కాలంలో కూడా ఎప్పుడు అవుట్ అబ్సల్యూట్ మెజార్టీ ఇచ్చేటువంటి గోదావరి జిల్లాలో కన్నా కూడా, అమరావతి క్యాపిటల్ రీజన్ లో కన్నా కూడా, ఉత్తరాంధ్రలోను రాయలసీమ జిల్లాలోనూ ఎక్కువ పరిశ్రమలు వచ్చినాయి, ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అతని వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క మంది మార్బలం అంతా కూడా ఏం చెప్పారు? అమరావతి అంతా తీసుకెళ్లి పెట్టేస్తున్నాడు, సెంట్రలైజ్ చేసేస్తున్నాడు, మరో హైదరాబాద్ కింద మార్చేస్తున్నాడు, మళ్ళీ రాష్ట్రం విడిపోతుంది, అది అంతా అమరావతి కాదు అమరావతి అని ఎంత విషయం చెప్పాలి అంత. అంటే వాళ్ళ అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి అంటే, లేని పింక్ డైమండ్ సృష్టించాలి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని ఓట్లు వేయించేలాగా, లేని కమ్మ డిఎస్పీలను ఉన్నట్టుగా చూపించి, లేని కమ్మ సిఐని ఉన్నట్టుగా చూపించి, ఇప్పటికే లెక్క చెప్పట్లేదు వాళ్ళు. 5 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు కూడా చెప్పలేకపోయారు ఆ లెక్కలు. వేసిన కేసులు ఎంత తీసుకున్నారు పింక్ డైమండ్ల మీద, వీటి మీద కూడా. అంటే అంత అద్భుతంగా అబద్ధాలను వాళ్ళు వల్లి వేయగలరు. కాబట్టి బాలకోటయ్య గారు ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా అది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. మొన్న ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి మరి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి డ్రగ్ బల్క్ పార్క్ కానీ, లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించి కానీ, మిగతాది దగ్గరగా 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతో పాటు ఏదైతే చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీలో అనేకమైనటువంటి మరి మొబైల్ కంపెనీలు కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి అన్ని కూడా అక్కడ బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నాయి. ఈ సందర్భం 11,000 కోట్లు ఏదో అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఈ యొక్క అడ్కో ఉందో, దానికి సంబంధించినటువంటి రుణాల మంజూరు 4 నెలల్లో కంప్లీట్ చేయడానికి వాళ్ళు ఏదైతే ముంబైలో బోర్డు తీర్మానం చేసిందో, ఆ పత్రాలు నిన్న ఏదైతే ఆ యొక్క సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు గారికి అందజేశారు. ఈ ప్రాసెస్ అంతా కూడా విత్ ఇన్ 4 months లో మీరు కంప్లీట్ చేయండి అని చెప్పేసి అని వారు టైం బాండ్ కూడా ఇచ్చారు. అదేంటంటే ఏదైతే ఒక రూట్, ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన కోసం చేసినటువంటి నేపథ్యంలో, ఏదైతే ఇప్పుడు రాయలసీమకి సంబంధించి నీరు, మొన్న ఎమ్మెల్సీ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఏదైతే భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు, మాకు ఇంత ముందు ఫిష్ దొరికేది కాదు, ఇప్పుడు బ్రహ్మాండంగా మా రాయలసీమ అంతా కూడా ఫిష్ దొరుకుతుందని చెప్పాడు ఆయన. అంటే గోదావరి జలాల్లో ఏదైతే పట్టిసీమ ద్వారా తీసుకెళ్ళటం కానీ, ఇంకోటి కానీ, అక్కడ డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి అంశంలో మరల వాళ్ళ అబద్ధాల పుట్టకతోనే ఉంది కాబట్టి, వాళ్ళ బేసి అబద్ధాలు కాబట్టి, ఖచ్చితంగా ఆ అబద్ధాలని మనం తిప్పికొట్టడానికి అమరావతి కన్నా కూడా పరిపాలన కేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అభివృద్ధి లోకేష్ గారు సుస్పష్టంగా ఈ జిల్లాలో దీనికి పొటెన్షియాలిటీ ఉంది, దీనికి కెపాసిటీ ఉంది కాబట్టి ఈ జిల్లాలో ఇది చేస్తాం, ఈ జిల్లాలో ఇది చేస్తాం అని ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందో, అటు శ్రీకాకుళం దగ్గర మొదలెట్టి ఇటు కుప్పం వరకు కూడా ఆ వికేంద్రీకరణకు సంబంధించినటువంటి అంశాల మీద ఖచ్చితంగా మనం తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. లేకపోతే మరలా వీళ్ళు అమరావతి మీదగా విషయం చిమ్ముతూ, ఆ రోజు ఈ రోజు దాకా చిమ్ముతానే ఉన్నారు, భవిష్యత్తులో కూడా చిమ్ముతానే ఉంటారు. వాళ్ళు వేరే పని ఏం చేసినా ఇక ప్రజలు నమ్మే పరిస్థితి రచ్చగొట్టడం లేదండి. కానీ ఇప్పుడు సామెత ఉంటది, చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టాలని ఒక సామెత ఉంది. అట్లా మనం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ కి, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది ఆల్రెడీ. కాదండి, ఇప్పుడు బాలకోటయ్య గారు మాట అన్నారు, ఆ 3 రాజధానులు అనే విషయం గురించి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవట్లేదు ఏంటి అని అంటున్నారు. కోర్టులో అఫీషియల్ గా తీసుకున్నాడు కదా, కోర్టులో అఫీషియల్ గా 3 క్యాపిటల్స్ లేవు, అమరావతి క్యాపిటల్ అని వెనక్కి తీసుకుని కోర్టు సబ్మిట్ చేశాడు కదా. ఇంకా అది ఏ స్టాండ్ లో ఉన్నాడని ప్రపంచం అంతా అర్థమైంది కదా. ఊరికే పబ్బం గడపడానికి, ఊరికి కూటమి ప్రభుత్వాన్ని ఏదో విచ్ఛిన్నం చేయడానికో లేదా ప్రజలను ఏమార్చడానికి ఆయన ప్రభుత్వం లేదని తెలుసు, 11 సీట్లు కట్టబెట్టారని తెలుసు, ఏం జరిగిందో తెలుసు, గత 5 ఏళ్లుగా ఆయన అదే పాట పాడారని తెలుసు, ఆయన ఇంకా మారట్లేదు కదా. మరి మారడండి, ఆ స్టాండ్ మారట్లేదు. మొన్న ఏదైతే మాట అన్నాడో, నా ఇంటర్వ్యూ పేకలేడని, అంతకుముందని నా కార్యకర్తలు ఇంటర్వ్యూ కూడా పేకలేడని ఏదైతే అన్నాడో ప్రపంచం అంతా చూస్తుంది, తెలుగు ప్రజలంతా ఒరే ఇంక వీడు మారడరా, ఇంక వీడు అహంకారి ఇంతే, ఏదో చెత్త చచ్చిన పులుపు చావదని, లేకపోతే ఎలకతోళ్ళు ఏడాది ఉతికినా కూడా రంగు మారదన్నట్టు ఇక అతను మారడు అనే విషయం ప్రజలందరికీ అర్థమైంది. అందుకే కనీసం ప్రతిపక్షం కొట్టాలి. ఎందుకంటే పొరపాటుని ఇతను ప్రతిపక్షం ఇచ్చినా కూడా విధ్వంసాన్ని రెచ్చగొట్టేసే పరిస్థితులు ఉంటాడని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళు ప్రతిపక్షమే లేకుండా చేశారు ఈ రాష్ట్రంలో. అబ్సల్యూట్ మెజారిటీ ప్రజలు ఇచ్చారు, అయినా ఇతను తీరు మారలేదు. కాబట్టి భవిష్యత్తు ఆ 11 కూడా రావు, అందులో అనుమానం ఏం లేదండి. ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది, అనుమానం ఏం లేదు. ప్రజల కోసం నిలబడే పార్టీలే నిలబడతాయి, ప్రజల్ని నాశనం చేసి ఏ పార్టీ కూడా కాలగర్భంలో గెలవటం తప్ప నిలబడినటువంటి
చరిత్రలో లేదు, ఆ పార్టీ చరిత్రలో కనుమరుగైపోయే అదే పార్టీ. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా లేఖలు రాస్తున్నారు కదా, అపోజిషన్ లీడర్ అందుకని అడుగుతున్నారేమో, ప్రతిపక్ష నేతగా లేఖ రాస్తున్నా అని చెప్పడం కోసం, లేదా ఇటువంటి విషయాల గురించి మాట్లాడడానికే అపోజిషన్ లీడర్ అడుగుతున్నారేమో. అపోజిషన్ లీడర్ అనేది ప్రజలు ఇవ్వాలి, మీ పార్టీ ఇవ్వలేదు కదా. సరే, ఆయన అన్నాడు కదండి, చంద్రబాబు నాయుడు గారిని చూసి వెకిల్ నవ్వుతూ 18 సీట్లు గనక నీకు లేకుండా నేను చేస్తే 23 ఉన్నాయి, నేను 5 లాగేస్తే గనక నీకు ప్రధాన ప్రతిపక్ష కూడా హోదా కూడా ఉండదు బాబు, గుర్తుపెట్టుకో, నా దయ వల్ల నువ్వు ఆ సీట్లో కూర్చున్నావు అని ఆయన అన్నాడు కదా. ఆంధ్రకేట్ అసెంబ్లీలో అన్నాడు కదా యాజ్ చీఫ్ మినిస్టర్. మరి అప్పుడు అన్నమాట ఇప్పుడు ఇతను వర్తించదు, అతను స్టేట్మెంటే కదా. కాబట్టి నేను ఏమంటానంటే అతను ఏదైతే మాట్లాడతాడో అది అతను కాదు, అతను ఏదైతే చేస్తాడో అది అతను కాదు, ఏదైతే ప్రజలకు చెప్తాడో అది అతను కాదు. లోపల ఇంకొకడు ఉంటాడు, ఆడు ఎంత నోటోరియస్ గా ఉంటాడంటే, ఎంత విధ్వంసకారంటే అసలు కనీసం సొంత చెల్లిని తల్లిని కూడా విడవనంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి లోపల ఉన్నాడు. అది ప్రజలకి 5 ఏళ్ల తర్వాత అర్థమైంది. అందుకే ఎంత అబ్సల్యూట్ మెజారిటీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు.